ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దీనుల పాలిట దిక్కుని వేనమ్మ హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సో నవరాత్రి చాలా చాలా స్పెషల్ డే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. సో ఏదేమైనా నవదుర్గల్ని అందరం దర్శనం చేసుకుంటాము. ఈరోజైతే మాకు ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి శైలపుత్రి సో అవతారం అమ్మవారిని దర్శించుకోవడం కోసం మేము అందరం బయలుదేరాము. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను కదా, మూవీ టవర్స్ శివకేశవ దైవ సన్నిధానం కోకాపేట. నేను మీకు అడ్రస్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మీరు కూడా హైదరాబాద్లో ఉంటే కనుక తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. లేదా ఏదైనా మనం ఊరిలో ఉన్నా కూడా హైదరాబాద్ వస్తే మాత్రం మీరు ఎవరైనా సరే తప్పకుండా ఆ గుడిని దర్శించి అమ్మవారి కృపకి అయ్యవారి కృపకి మనందరం పాత్రవ్వాలని, మనకందరికి ఆశీర్వాదం దక్కాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరం మీద ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. దీనుల పాలిట దిక్కుని వేనమ్మ, దీనుల పాలిట దిక్కుని వేనమ్మ.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః అని శాస్త్రం చెప్పింది. ఆ విధముగా ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగరంలో చాలా అత్యున్నతమైన ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఈ శివకేశవ మహాసన్నిధానం అనేటువంటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ఏంటండి విశేషము, ప్రత్యేకత ఏంటండి అంటే, ఇందాకలా చెప్పినటువంటి శ్లోకం ప్రకారంగా శివాయ విష్ణురూపాయ, ఒకే ఒక క్షేత్రములో కేవలం ఒక దేవత ఒక మూలవరు మాత్రము ఉన్నట్లయితే దానిని ఒక క్షేత్రముగా పిలవడం జరుగుతుంది. కానీ అలాంటిది ఒక దివ్యమైనటువంటి శక్తి, ఒక ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయకారకులైనటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ క్షేత్రములో నివాసమయ్యి మూలవరులుగా ఉండి అర్చనాదులు అందుకుంటున్నారు. మొదటగా ఈ వైష్ణవ పరివారం అంతా చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఈ వైష్ణవ పరివారానికి ప్రధాన ఆలయము. ఆ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతులై భక్తులందరికీ కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా దర్శనమిస్తున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి, కేవలం సత్యనారాయణ స్వామి వారు మాత్రమే మనం ఎక్కడైనా ఈ ఆలయాల్లో మనం చూసి ఉండొచ్చు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటండి అంటే రమాసహిత సత్యనారాయణ స్వామి వారు అమ్మవారితో కూడి స్వామివారు ఉంటారనమాట ఈ ఆలయంలో. అలాగే ఇటుపక్కన లక్ష్మీ నృసింహస్వామి వారు అన్నిటికీ సకల కార్యములకు సకల గ్రహ విధమైనటువంటి పీడలకు కూడా తొలగించి మంచి అష్టైశ్వర్యాన్ని ప్రాప్తించేటువంటి స్వామి ఆ నృసింహుడు. అలాగే అటుపక్కన ఉన్నటువంటి వాళ్ళు అభయ ఆంజనేయ స్వామి వారు. ఈ విష్ణు పరివారానికి మొత్తము అభయ ఆంజనేయ స్వామి వారు ఆ క్షేత్రానికి ఆధిక్యతగా ఉంటారు. ఈ విష్ణు పరివారము ఇలా ఉండగా అటుపక్క ఉండేటువంటి దాన్ని శివ పరివారము అని చెప్పి అంటామన్నమాట. ఈ శివ పరివారానికి విశిష్టత ఏంటండి అంటే, ప్రప్రథమంగా కాశీ నుంచి వచ్చినటువంటి ఆ శివలింగము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రతిష్ఠనాడు. ఆ కాశీ విశ్వేశ్వరుడు అతనికి పేరు. అలాగే ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు శ్రీ మహాగణాధిపతి, అటుపక్క వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఎక్కడైనా మనం చూసినట్లయితే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్ని దేవాలయాల్లో బాలరూపంగానే ఉంటారు. కానీ ఇక్కడ మన దేవాలయంలో చూసుకున్నట్లయితే వల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. విశేషముగా ఈ దేవాలయంలో పిల్లవలసినటువంటి వాళ్ళు కానీ కుజదోషములు కానీ ఏవైనా విశేషముగా ఉన్నట్లయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కేవలం దర్శన మాత్రము చేతన, ప్రదక్షిణము మాత్రము చేత, అతనికి చేసేటువంటి అర్చన మాత్రము చేతే వాళ్ళకు ఉండేటువంటి కుజదోషము తొలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో పురాణాల్లో కూడా చాలా చెప్పబడింది. అలాగే అటుపక్కన పార్వతీ అమ్మవారు, విశేషముగా పార్వతీ అమ్మవారు పాశము, అంకుశము, అభయము, వరదము. ఎక్కడైనా పార్వతీ అమ్మవారు హస్త అభయము వరదము మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మవారికి మాత్రము పాశాంకుశము కూడా కూడి ఉన్నటువంటి వారే అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అలాగే అటుపక్కన జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఇక్కడ ఉండేటువంటి క్షేత్రములో విశేషముగా ఇంకా విశేషముగా ఏదైనా ఉన్నది అంటే కాలభైరవుడు. ప్రతి అమావాస్యకి కాలభైరవుడు స్వామివారికి అభిషేకము చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితము. ఇది కాశీక్షేత్రంలో మనం చూసినట్లయితే ఆ అమావాస్య ఫలితం మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయము, అక్కడ ఉన్నటువంటి శక్తి ఇక్కడ ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం అంతా అభివృద్ధి జరగాలి, ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఏమైనా తొలగిపోవాలని చెప్పి విశేషముగా అమావాస్య నాడు ప్రాతకాలమున సూర్యోదయ సమయానికి కాలభైరవుడికి విశేషమైనటువంటి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు షష్ఠీ తిథుల నాడు కూడా ఈ జంట నాగులకు సంతానము కోసము పెళ్లి కాని వివాహము అవ్వటం కోసము కూడా జంట నాగులకు అభిషేకం చేయటం జరుగుతుంది. విశేషంగా మన నవగ్రహారాధన కూడా విశేషంగా ఆలయంలో ఉన్నది. ఈ ఆలయంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఇంకా బాగా గమనించినట్లయితే ఒక కుటుంబమే మొత్తం ఈ ఆలయంలో ఆ స్థిర నివాసంగా మనకి దర్శనమిస్తున్నారు. ఏంటండి ఆ కుటుంబం అంటే, ఈ విష్ణు పరివారం అంతా ఒక అంశ అయితే, ఆ శివ పరివారం మొత్తం ఆది దంపతులు వాగర్తావ సంపృక్తో వాగర్త జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పి రఘువంశంలో చెప్పబడింది అనమాట. అంటే ఈ జగత్ అన్నిటికీ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులతో సమానం అన్నమాట. అలాంటి అంతటి తల్లిదండ్రులతో సమానం పురాణాల్లో కూడా పార్వతీ పరమేశ్వరుడు యొక్క వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆధిక్యత కూడా చాలా ప్రాచీన గ్రంథాల్లో కూడా చాలా చెప్పబడింది. అలాగే ఇక్కడ శివుడు
తన కుమారుడైనటువంటి గణపతి, అలాగే ద్వితీయ గర్భ సంజాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే పార్వతీ అమ్మవారు, వీళ్ళు నలుగురు ఒక కుటుంబం అన్నమాట. కేవలం ఒక చోట ఉన్నట్లయితేనే మనకి ఒక విశేషమైనటువంటి శక్తినిస్తే, ఇంతటి దేవతలు, ఇంతటి మహిమానితమైనటువంటి ఈ దేవతలు, అమ్మవారు త్రిశక్తి స్వరూపం ఏదైతే పార్వతీ అమ్మవారు, పరమేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నృసింహుడు, లక్ష్మీ సమేతంగా నృసింహుడు అన్నమాట. అలాగే రమాసీత సత్యనారాయణ స్వామి, హనుమంతుడు, ఇంకా విశేషమైందంటే హరిహర సంబంధమైనటువంటి అయ్యప్ప కూడా ఈ దేవాలయంలో ఉండటం చాలా విశేషము. ఇంతటి దేవాలయాన్ని ఒక చోట కేవలం ఒకసారి దర్శించడం మాత్రము చేతనే ఒక యావత్ సంవత్సర ఫలితం మొత్తము కూడా కేవలం ఒక దర్శనము, ఒక ప్రదక్షిణము మాత్రము చేతనే ఈ దేవాలయంలో సిద్ధిస్తుందంట భక్త మహాశనులకు అందరికీ. ఈ శివకేశవ మహాసన్నిధానము కోకాపేట నందు నియోపోలిస్ సర్కిల్, కోకాపేట రోడ్, బిసైడ్ మూవీ టవర్స్ ఆలయం. प्रियाणि सप्तहोत्रा सप्तधात्राणि नमः संजमे वेस्तमे वेंजमे कामस्तमे कामस्तमे सहस्तमे मत्रंजमे त्रियस्तमे वत्सस्तमे सस्तमे भगस्तमे द्रविणन्तमे तारमे तारमे क्षेमस्तमे सुतस्तमे विस्पंजमे महस्तमे समस्तमे ज्ञातस्तमे सोस्तमे रसोस्तमे सेरंजमे लयस्तमे पंचमे अमृतमे राजपंचमे रामेंजमे देवास्तमे दीर्घायुः पंचमे रविपंचमे वैद्यमे सुखंजमे सोंजमे హాయ్ అండి, చూసారు కదా టెంపుల్ ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. అది మూవీ టవర్స్, శివకేశవ దైవ సన్నిధానం, కోకాపేటలోనే ఉంది. నేను మీకు అడ్రస్ అండ్ లొకేషన్ కూడా పిన్ చేస్తాను. తప్పకుండా దర్శనం చేసుకోండి. అయ్యవారు అన్నీ చెప్పారు కదా విశిష్టత గురించి, విశేషాల గురించి. అక్కడ శివయ్య ఫ్యామిలీ, వెంకన్న ఫ్యామిలీ అందరూ ఉన్నారు ఒకే ప్లేస్లో. దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది. మీ అందరికీ కూడా దర్శనం చేసుకోవాలని, ఆ దర్శన ప్రాప్తి మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది శరన్నవరాత్రిలోని మొదటి రోజు అన్నమాట. సో చాలా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే అందరం కలిసి గుడికి వెళ్ళడం అనేది ఒక మంచి ఫీల్, చాలా బాగా అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మరో మంచి బ్లాగ్తో, ఇంకో అవతారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.